పుణ్యం చేసుకుని దేవతైనా అవచ్చు. అపారమైనటువంటి పుణ్యం చేసి పుణ్యకర్మల వలన జ్ఞానం పొందడానికి యోగ్యతని పొంది జ్ఞానము వలన మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితిని మోక్షరూపంగానైనా మనుష్యుడు పొందవచ్చు. కేవలము పాపములు చేసి మళ్ళీ కొన్ని కోట్ల జన్మలు తిరియక్కుగా వెళ్ళిపోవచ్చు. ఎవరు గొప్పవాడు? మనుష్యుడే. మరి మనుష్యుడు ఇంత గొప్పవాడైతే, ఇంత గొప్ప ఉపాధి ఉంటే, ఈ ఉపాధి పడిపోతే మళ్ళీ ఈ ఉపాధి వస్తుందని తెలియదు, నమ్మకం లేదు. ఎంత కష్టమో ఆ ఉపాధి పోయినప్పుడు తెలుస్తుంది ఆ ఉపాధి యొక్క విలువ. మహానుభావుడు తులసీదాస్ గారు రామాయణం చెప్తుంటే ప్రతిరోజు గంగానది చెట్టు కింద కూర్చుని అటుగా వెళ్ళిపోతూ ఓ జమీందారు నవ్వుతూ ఉండేవాడు. నీకు పనే పాడా రామాయణం చెప్తావు అందరినీ పోగేసి, వాళ్ళ పనులు కూడా మానేసి వింటున్నారనేవాడు. తులసీదాస్ గారు ఇంటికి వెళ్ళి అడిగేవారు, ఒక్కసారి రామాయణం వినవయా, ఈ ఐశ్వర్యం నమ్ముకు బతుకుతున్నావు, పాడైపోతావని. ఆయన వెటకారానికి తులసీదాస్ గారితో వచ్చే ఏడాది రా వింటాననేవాడు. ప్రతి ఏడాది వెళ్ళేవారు తులసీదాస్ గారు, రామాయణం వింటావా అని. ఈ ఏడాది కుదరదు, వచ్చే ఏడాది రానివాడు. వచ్చే ఏడాది వెళ్ళారు తులసీదాస్ గారు సంవత్సరం. వెడితే ఆ ఇంటి యజమాని అక్కడ ప్రాణం విడిచిపెట్టి ఇంకా తన భూమి మీద వ్యామోహం పోక ఎద్దై పుట్టి ఎదురుగుండా నిలబడి ఉన్నాడు. గుర్తుపట్టాడు జీవుడు తులసీదాస్ గారిని. బోర్న ఏడిచాడు. ఒక్కసారి రామాయణం విని రామా అని ఉంటే ఇలా అయ్యుండేవాడిని కాదు, వినలేదు, ఇలా అయిపోయాను, ఇక మళ్ళీ ఎప్పటికో మనుష్య జన్మ, ఇక రామాయణం వినలేను, రామనామం చెప్పలేనన్నాడు. ఉపాధి జారిపోతే ఇక దొరకదు.